నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఏ టైంలో చూసేవాళ్ళకి తీసుకోరి. చలో షురు చేద్దాం బై. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం మీరు ఆల్రెడీ తమ్నేలు చూసే వచ్చారు, మళ్ళీ ఏం మాట్లాడుతున్నాం అది అవసరమా కదా? సరే డైరెక్ట్ మ్యాటర్లోకి పోదాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 స్ట్రాంగ్ 11 ఎవరు మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓపెనింగ్లో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు వస్తారు బై. ఇగో ఫిల్ సాల్ట్ ఫామ్లో లేడు అని చాలామంది చెప్తారు, కానీ ఫామ్లో లేడా అంటే ఉన్నాడు, కానీ ఫామ్లో లేడని ఎందుకు అంటారంటే రీసెంట్ టైంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు మనం ఆడిన విధానాన్ని చూసి ఫామ్లో లేడీనే అని అంటున్నారు. కానీ నిజంగా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ సీరియస్లీ నీకు అర్థమయ్యేది ఏంటంటే మనోడు అంటే వన్డే మ్యాచ్ని కూడా T20 లెక్క ఆడింది అన్నట్టు. సో డోంట్ వర్రీ, ఖచ్చితంగా ఫామ్లో ఉన్నట్టే. T20లలో ఫరక్ పడది, ఐపీఎల్లలో అసలు ఫరక్ పడదు. ఖచ్చితంగా గమ్మతి అంటే గట్టిగా ఆడతాడు, ఇది ఫిక్స్. సో ఆ ఫిల్ సాల్ట్ డోంట్ వర్రీ. ఇక విరాట్ కోహ్లీ గురించి నేను చెప్పాలనా అంట. తోపు తురుము నెక్స్ట్ లెవెల్ అంతే. సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క ఒక్కడే మ్యాచ్ని గెలిపించిన మ్యాచ్లు ఇగో గిన్నున్నాయి. కాబట్టి డోంట్ వర్రీ. సో విరాట్ కోహ్లీ తోపు ప్లేయరు. నెక్స్ట్ రజత్ పటిదర్ రీసెంట్ టైంలో మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన అందుకే అఫ్కోర్స్ ఆర్సీబీలో కంటిన్యూ అవుతున్నాడు, బెంగళూరు టీంలో మంచి ప్రదర్శన చూపిస్తున్నాడు కాబట్టి మనల్ని తీసుకుపోయి క్యాప్టెన్ చేసిర్రు. సరే రజత్ పటిదర్ రీసెంట్ టైంలో క్యాప్టెన్ అయినందుకు ఖచ్చితంగా మరి ఖుషి కొద్ది ఇంకొంచెం గట్టిగా ఆడతాడు, దానిలో డౌట్ లేదు. సో మనోడు ఫామ్లో ఉన్నాడు. క్యాండిడేట్ అండ్ కృణాల్ పాండ్యా గురించి మనం ఆల్రౌండర్ బై, మంచి బ్యాట్స్మెను, ఆల్రౌండరు, స్పిన్నరు, వీళ్ళకున్న అద్భుతమైన స్పిన్నరు మనోడే కృణాల్ పాండ్యా. కాకపోతే ఏంటంటే చిన్న ప్రాబ్లం, లాంగిటివిటీ అంటారు కదా, అవి గది లేదన్నట్టు. లాంగిటివిటీ అంటే ఏంటిది అని చెప్పి మీరు డిక్షనరీలో ఎతకగర్రి, గూగుల్ చేయగర్రి, నేనే చెప్తా. మీరు నాకు తెలుసులేరా అంటారా? ఓకే అంటే ఎక్కువ సేపు ఆడగలిగే అది లేదన్నట్టు, ఆడతాడు అది. సరే లివింగ్స్టన్ మంచి స్పిన్ బౌలర్, అంటే యాక్చువల్లీ పార్ట్ టైం స్పిన్ బౌలర్, కానీ మంచి స్పిన్ బౌలర్గా వాడేస్తూ ఉంటారు ఇట్లా టీం. ఎందుకంటే యాక్చువల్లీ ఆర్సీబీ టీం అనేది బ్యాటింగ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, అంటే బ్యాటింగ్నే నమ్ముకొని ఉన్న టీం కాబట్టి బ్యాటింగ్కి ఇచ్చిన ఇంపార్టెంట్, హిట్టర్స్కి ఇచ్చిన ఇంపార్టెంట్, అండ్ బౌలింగ్లో పేసర్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ స్పిన్ బౌలర్స్కి అంతగా ఇయ్యదు అని మనకు తెలుసు. సో లివింగ్స్టన్ స్పిన్నరు ఇక యాక్చువల్లీ ఫామ్లో లేడు. ఫామ్లో వస్తే ఇక తెలుసు కదా మనోడు కూడా సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించే రకమే. సో లివింగ్స్టన్ ఫామ్లో అయితే లేడు ఇప్పుడు. జితేష్ శర్మ ఫామ్లో ఉన్న యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ ప్లేయర్. ఇక నెక్స్ట్ టిమ్ డేవిడ్ హార్డ్ హిట్టరు, తను కూడా మళ్ళీ సేమ్ డైలాగ్, సింగిల్ హ్యాండ్ గణేష్. నెక్స్ట్ అంటే ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించగలిగే సత్తా ఉన్న అద్భుతమైన ప్లేయర్. ఇక రసిక్ దార్ మంచి పేసర్, మిడిల్ ఓవర్స్లో మంచి బౌలింగ్ వేయగలిగే, అంటే రన్నులు రాకుండా చూడగలిగే సత్తా ఉన్న బౌలర్. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన టాప్ బౌలర్, ఒకప్పుడు మంచి టాప్ బౌలర్, అఫ్కోర్స్ ఇప్పటికీ మంచి బౌలర్, అంటే ఎప్పటి నుంచో ఆడుతున్న ప్లేయర్. నెక్స్ట్ యాక్చువల్లీ ఆర్సీబీకి వచ్చిన పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే హజల్వుడ్కి జరిగిన ఇంజురీ జరగడంతో మరి హజల్వుడ్ ప్లేస్లో ఇంకో పర్సన్ వస్తాడా, లేదంటే అంటే ఇప్పటికైతే రూల్డ్ అవుట్ కాలేదు కాబట్టి వేరే పర్సన్ వస్తాడా, మరి ఫిట్నెస్ సంపాదించి హజల్వుడే వస్తే మంచిదే. రాకపోతే వీళ్ళ టీంకి ఇక వేరే ప్లేయర్స్ వచ్చి యాడ్ కావాల్సి వస్తుంది. అది మరి ఓవర్సీస్ ప్లేయరే వెళ్తున్నప్పుడు, ఇంజురీ పక్క జరుగుతున్నప్పుడు ఓవర్సీస్ ప్లేయర్ని తీసుకోవచ్చు. మన నాకు ఈ పేరు చెప్పాలంటే నా వద్ద లుంగి ఇంగిడి రావచ్చు, లేదంటే నవాన్ తుషారా కూడా రావచ్చు. ఇద్దరిట్లలో నవాన్ తుషారా కానీ లుంగి ఇంగిడి కానీ ఇద్దరిట్లలో ఎవరైనా రావచ్చు. సో నవాన్ తుషారా మంచి బౌలర్ మీకు తెలిసిందే. ఇక యశ్ దయాల్ వచ్చేసి రన్స్ ఇవ్వడు, స్లో బౌలింగ్ ఉన్నా కానీ రన్స్ ఇవ్వని మంచి బౌలర్. సో మనకు కావాల్సింది కూడా అదే కదా, అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా కావాల్సింది అదే కదా. అండ్ నెక్స్ట్ ఇక మరి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే స్వప్నిల్ సింగ్ కానీ సుయాష్ శర్మ కానీ, వీళ్ళిద్దరిట్లో ఎవరైనా రావచ్చు. స్వప్నిల్ సింగ్ వచ్చేసి ఆల్రౌండరు, అట్నే సుయాష్ శర్మ వచ్చేసి స్పిన్ బౌలర్ అవసరం ఉంది అంటే కనుక సుయాష్ శర్మ తీసుకోవచ్చు. అది సో ఇది మన టీం, అంటే ఆర్సీబీ టీంలో ప్లేయింగ్ 11 ఆర్ స్ట్రాంగ్ 11. సో వీళ్ళ దానిలో బౌలర్స్లో ఒక
థింగ్ గమనించాలి మీరు. యాక్చువల్లీ వీళ్ళు బౌలర్స్ కంటే బ్యాట్స్టింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే టీం అయినా కానీ ఇలా బౌలర్స్లో స్లో బౌలర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, యావరేజ్ స్పీడ్ బౌలర్స్ ఉన్నారు, అట్లా రకరకాల బౌలర్స్ ఉన్నారు. గమనించేదా? అది మ్యాటర్. సరే, ఇది ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. మన ఛానల్లో రెగ్యులర్గా IPL 2025కి సంబంధించిన వీడియోలు, రివ్యూలు, ప్రివ్యూలు, అనాలిసిస్లు, రకరకాల లటపోటు వీడియోలు అన్నీ వచ్చేస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోరు, గంట కొట్టురు, నోటిఫికేషన్ వస్తాయి. కొట్టపోతే రావు. గుడికి పోయి గంట కొడతారా? ఛానల్కి వచ్చి కూడా గంట కొట్టాలి. అది మ్యాటర్. సరే మరి ఉంటా. టేక్ కేర్. నమస్తే. షబ్బా కేర్.